వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగ్కి సంబంధించి ఏపీడిఎస్ 2014లో వచ్చిన బిట్స్ ఏ విధంగా ఇచ్చారో ఒకసారి చూద్దాం. స్కాఫ్ ఫోల్డింగ్ను మొదటిసారిగా పేర్కొన్న సిద్ధాంతం. స్కాఫ్ ఫోల్డింగ్ను మొదటిసారిగా పేర్కొన్న సిద్ధాంతం నిర్మాణాత్మక సిద్ధాంతం, నిబంధన సిద్ధాంతం, సంసర్గ సిద్ధాంతం, అంతర్దృష్టి సిద్ధాంతం. స్కాఫ్ ఫోల్డింగ్ను మొదటిసారిగా పేర్కొన్న సిద్ధాంతం నిర్మాణాత్మక సిద్ధాంతం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, రోషాంగ్ సిరామరకల పరీక్షలో క్యాపిటల్ డబ్ల్యూ, క్యాపిటల్ డి, స్మాల్ డి, ఎస్ సూచించినది. క్యాపిటల్ ఎస్ సూచించినది విషయం, స్థానం, మౌలికత, నిర్ణయకాలు. రోషాంగ్ సిరామరకల పరీక్షలో WDDS సూచించినది స్థానం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, తరగతి గదిలో విద్యార్థులు స్వీయ అభ్యసనాన్ని మరియు జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుడు వహింపవలసినది. సంస్థాగత నాయకత్వం, అనుమతిపూర్వక నాయకత్వం, నిర్దేశిత నాయకత్వం, ప్రభావం చూపే నాయకత్వం. తరగతి గదిలో విద్యార్థుల స్వీయ అభ్యసనాన్ని మరియు జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుడు వహింపవలసినది అనుమతిపూర్వక నాయకత్వం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఒక విద్యార్థి పద్యాన్ని కంఠస్థం చేయడానికి 11 సార్లు చదవవలసి వచ్చింది. నెల రోజులు గడిచిన తర్వాత ఆ పద్యాన్ని పునరభ్యాసం చేయడానికి 5 సార్లు చదవవలసి వచ్చింది. అప్పుడు విద్యార్థి పొందిన పొదుపు గణన ఎంత అన్నారు. ఒక విద్యార్థి పద్యాన్ని కంఠస్థం చేయడానికి 11 సార్లు చదవవలసి వచ్చింది. నెల రోజులు గడిచిన తర్వాత ఆ పద్యాన్ని పునరభ్యాసం చేయడానికి 5 సార్లు చదవవలసి వచ్చింది. అప్పుడు ఆ విద్యార్థి పొందిన గణన అంటే మనకి పొదుపు గణన ఫార్ములా ఏంటి? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు. ఇక్కడ పొదుపు గణన ఈక్వల్ టు అసలు ప్రయత్నాలు బై పునరభ్యసన ప్రయత్నాలు. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు. అంటే అసలు ప్రయత్నాలు ఎన్ని? 11 సార్లు. అంటే 11 మైనస్ 5 బై 11 ఇంటూ 100. ఇక్కడ ఫార్ములాలో ఇంటూ 100 ఉంది. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 చేస్తే ఎంత వచ్చింది మనకి? 11 మైనస్ 5 బై 11 ఇంటూ 100. 11 మైనస్ 5 అంటే 6 బై 11 ఇంటూ 100, 54 వచ్చింది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్, 54. నెక్స్ట్, రాము ఇతరుల ఆటను చూసి అదే ఆటను ఆడుకుంటున్నాడు. ఇది సంసర్గ క్రీడ, సహకార క్రీడ, సాంఘిక క్రీడ, సమాంతర క్రీడ. రాము ఇతరుల ఆటను చూసి అదే ఆటను ఆడుకుంటున్నాడు. ఇది సంసర్గ క్రీడ మరియు సమాంతర క్రీడ. ఆప్షన్ 1 అండ్ 4 కూడా కరెక్ట్ అని ఇచ్చారు మనకి ఇక్కడ. నెక్స్ట్, పియాజే ప్రకారం జంతువాదం మరియు అహం కేంద్రవాదం ఈ దశలో కనబడతాయి. పూర్వ ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, సంవేదన చాలక దశ. పియాజే ప్రకారం జంతువాదం మరియు అహం కేంద్రవాదం ఈ దశలో కనబడతాయి అంటే పూర్వ ప్రచాలక దశలో కనబడతాయి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష DAT ఉప పరీక్ష కానిది. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష ఉప పరీక్ష కానిది శాబ్దిక వివేచనము, అంగుళీ నైపుణ్య పరీక్ష, అమూర్త వివేచనము, ప్రాదేశిక సంబంధాలు. కానిది అన్నారు కాబట్టి ఆప్షన్ 2 అనేది అంగుళీ నైపుణ్య పరీక్ష అనేది భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలో ఉప పరీక్ష కాదు. నెక్స్ట్, రవి తనపై అధికారి నుండి మెమో అందుకున్నాడు. రవి తన పై అధికారి నుండి మెమో అందుకున్నాడు. అతనికి తన అధికారిపై చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఇంటి వద్ద తన పిల్లల మీద చూపించాడు. అది ప్రతిచర్య ఉద్భవం, ప్రతిగమనం, పరిహారం, విస్థాపనం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. విస్థాపనంలో అత్త మీద కోపం దొత్త మీద చూపించడం అంటే ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తే అది విస్థాపనం చెందినట్టు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, అలవాట్లో పొరపాటు దీనికి ఉదాహరణ ధనాత్మక బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు, శూన్య బదలాయింపు. అలవాట్లో పొరపాటు దీనికి ఉదాహరణ ఏంటంటే రుణాత్మక బదలాయింపు. సంబంధం లేదు దీనికి అసలు. రుణాత్మక బదలాయింపు అనేది అలవాట్లో పొరపాటు అనే దానికి ఉదాహరణ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సులువుగా నిల్వ చేయడానికి అవసరమైనప్పుడు
గుర్తుకు తెచ్చుకోవడానికి వీలుగా సంకేత రూపంలో మార్చే ప్రక్రియ. జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సులువుగా నిల్వ చేయడానికి, అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవడానికి వీలుగా సంకేత రూపంలోకి మార్చే ప్రక్రియ ఎన్కోడింగ్. ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం, పునరభ్యసనం. ఆప్షన్ 1 కరెక్ట్, ఎన్కోడింగ్. నెక్స్ట్, ఉపాధ్యాయుడు విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని దీని ద్వారా గ్రహిస్తాడు. సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన. ఉపాధ్యాయుడు విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని దీని ద్వారా గ్రహిస్తాడంటే సంచరిత పరిశీలన ద్వారా గ్రహిస్తాడు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, సహకార అభ్యసనం ఉద్ఘాటించే బోధనాభ్యసన ప్రక్రియ. సహకార అభ్యసనం ఉద్ఘాటించే బోధనాభ్యసన ప్రక్రియ పద్ధతి కేంద్రీకృత, ఉపాధ్యాయ కేంద్రీకృత, విషయ కేంద్రీకృత, అభ్యసన కేంద్రీకృత. సహకార అభ్యసనం ఉద్ఘాటించే బోధనాభ్యసన ప్రక్రియ ఏంటంటే అభ్యసన కేంద్రీకృత. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, అంతర్గత ప్రేరణ ఇచ్చేది. ఉపాధ్యాయుని మెప్పు, బహుమతి, ఆత్మగౌరవం, తోటివారి మెచ్చుకోలు. అంతర్గత ప్రేరణ ఇచ్చేది ఏంటంటే ఆత్మగౌరవం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, సైన్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి జీవశాస్త్రీయ ఉద్యానవనంలో నిమగ్నం అవ్వడం అనేది ఒక డాష్ సామాజిక సన్నివేశం, సాంస్కృతిక సన్నివేశం, అభ్యసన సన్నివేశం, అభ్యాసపరి సన్నివేశం. సైన్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి జీవశాస్త్రీయ ఉద్యానవనంలో నిమగ్నం అవ్వడం అనేది ఒక సామాజిక సన్నివేశం, సాంస్కృతిక సన్నివేశం, అభ్యసన సన్నివేశం, అభ్యాసపరి సన్నివేశం. అంటే మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్. అభ్యసన సన్నివేశం అనేది సైన్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి శాస్త్రీయ ఉద్యానంలో నిమగ్నం అనే దానికి ఒక సందర్భం. నెక్స్ట్, స్వయం వేగంతో అభ్యసించుట సాధ్యమయ్యేది. కృత్యాధార అభ్యసనంలో, కార్యక్రమయుత బోధనలో, మొత్తం తరగతి బోధనలో, చిన్న సమూహాల బోధనలో. ఆప్షన్ 2 అనేది కరెక్ట్, కార్యక్రమయుత బోధనలో. నెక్స్ట్, పరస్పర క్రియాశీల దశలోని బోధనా ప్రచారణాలు. ప్రిస్క్రిప్టివ్, నిర్ధారణ, సాధన, పైవన్నీ. పరస్పర క్రియాశీల దశలోని బోధనా ప్రచారణాలు, నిర్ధారణ, ప్రచారణాలు. నెక్స్ట్, క్రింది వానిలో బాలల హక్కులపై జరిగిన సదస్సులోని సూత్రము కానిది. క్రింది వానిలో బాలల హక్కులపై జరిగిన సదస్సులోని సూత్రము కానిది. సమావేశమయ్యే హక్కు, నిరోధించే హక్కు, వ్యవస్థగా ఏర్పడే హక్కు, సమాచారాన్ని పొందే హక్కు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. సమాచారాన్ని పొందే హక్కు అనేది ఇందులో సూత్రం కాదు, బాల హక్కులపై జరిగిన సదస్సులోని సూత్రం కాదు. నెక్స్ట్, క్రింది వానిలో బోధనా దశలోని మూల్యాంకన దశకు చెందనిది. క్రింది వానిలో బోధనా దశలోని మూల్యాంకన దశకు చెందనిది. లక్ష్యాలు సరిపోతాయా లేదా అని నిర్ధారించడం, విషయంను పునర్బోధన చేయడం, బోధనా వ్యూహాలను రూపొందించడం, తరగతి గది వాతావరణ ప్రభావం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. బోధనా వ్యూహాలను రూపొందించడం అనేది బోధనా దశలోని మూల్యాంకన దశకు చెందనిది. నెక్స్ట్, అమైనో యాసిడ్ ఫినైల్ అలనైన్ లోపం వల్ల కలిగే మానసిక వైకల్యత. అమైనో యాసిడ్ ఫినైల్ అలనైన్ లోపం వల్ల కలిగే మానసిక వైకల్యత ఫినైల్ కీటోన్యూరియా, క్రేనియల్ అనామిలీస్, క్రిటినిజం, మాక్రోసెఫలి. ఆప్షన్ 1 అనేది ఫినైల్ కీటోన్యూరియా అనేది అమైనో యాసిడ్ ఫినైల్ అలనైన్ లోపం వల్ల కలిగే మానసిక వైకల్యత. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, విజయ్ పదాలను వాక్యాలను తయారు చేసి సంపూర్ణంగా రాయలేకపోతున్నాడు. ఇతను ఎదుర్కొంటున్న సమస్య పఠన వైకల్యం, లేఖన వైకల్యం, భాషణ వైకల్యం, గణిత వైకల్యం. లేఖన వైకల్యం. విజయ్ పదాలను వాక్యాలను తయారు చేసి సంపూర్ణంగా రాయలేకపోతున్నాడు. ఇతను ఎదుర్కొంటున్న సమస్య ఏదంటే లేఖన వైకల్యం. రైటింగ్ డిజేబిలిటీ ఉంటేనే ఇబ్బంది పడతాడు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, పీడబ్ల్యూడీ చట్టం 1995 ప్రకారం ఒక వ్యక్తికి కింది వానిలో ఏ డిబిహెచ్ఎల్ కన్నా ఉన్నట్లయితే వినికిడి వైకల్యతకు దారితీస్తుంది. డిబిహెచ్ఎల్ అంటే డెసిబల్కి సంబంధించింది, అంటే ధ్వని తీవ్రత అనేది సంబంధించినది. 60 డెసిబల్స్, 10 డెసిబల్స్, 8 డెసిబల్స్, 6 డెసిబల్స్.
పీడబ్ల్యూ చట్టం ప్రకారం 1905 పీడబ్ల్యూ చట్టం 1905 ప్రకారం 1995 ప్రకారం ఒక వ్యక్తికి క్రింది వానిలో ఏ డెసిబుల్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వినికిడి వైకల్యత దారితీస్తుందంటే 60 డెసిబుల్స్ కన్నా 60 డెసిబుల్స్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే, తక్కువ కాదు ఎక్కువ ఉన్నట్లయితే వినికిడి వైకల్యతకు దారితీస్తుంది. నెక్స్ట్, ఉపాధ్యాయుడు డిక్టేషన్ చెప్పారు. రాధ రాసినది సరిగా ఉన్నదో లేదో అనిత చూసి సరిచేస్తే అది. ఉపాధ్యాయుడు డిక్టేషన్ చెప్పారు. రాధ రాసినది సరిగా ఉన్నదో లేదో అని అనిత చూసి సరిచేస్తే అది. సమాజ సభ్యుల మదింపు, టీచర్ మదింపు, సమవయస్కుల మదింపు, స్వీయ మదింపు. సమవయస్కుల మదింపు, ఎందుకంటే ఇద్దరు ఒకే క్లాస్లో ఉన్నారు, ఒకే ఏజ్ కూడా, అంతే సమవయస్కుల మదింపు. నెక్స్ట్, నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపయోగించే ఉపకరణాల సంఖ్య. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపయోగించే ఉపకరణాల సంఖ్య 7, 12, 4, 9. ఉపకరణాల సంఖ్య ఎంత అంటే 4. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, కళాకారులు, శిల్పులు మరియు డిజైనర్లలో ఎక్కువగా ఉండే ప్రజ్ఞ. ప్రాదేశిక ప్రజ్ఞ, భాషా ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, గత సంవేదన ప్రజ్ఞ. ప్రాదేశిక ప్రజ్ఞ అనేది కళాకారులు, శిల్పులు మరియు డిజైనర్లో ఎక్కువగా ఉండే ప్రజ్ఞ. నెక్స్ట్, గతంలో నేర్చుకున్న విషయాలు ఇప్పుడు నేర్చుకున్న విషయాలను పునఃస్మరణ చేసేటప్పుడు ఆటంకపరచడాన్ని ఇలా అంటారు. తిరోగమన అవరోధం, దమనం, మానసిక మాంద్యం, పురోగమన అవరోధం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. పురోగమన అవరోధం అంటే పాత అనుభవానికి కొత్త అనుభవాలు అవరోధంగా ఏర్పడితే అది పురోగమన అవరోధం అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, నేను, నాది అన్న భావనలను ముందుగా పేర్కొన్నవారు బండూరా, రోజర్, వాట్సన్, ఆల్పోర్ట్. నేను, నాది అన్న భావనలు ముందుగా పేర్కొన్నవారు కార్ల్ రోజర్స్. ఈయన మానవతావాది. నెక్స్ట్, రొషాంక్ ఇంక్ బ్లోడ్ పరీక్ష ఈ విధానానికి సంబంధించింది. ఊహా విధానం, ప్రత్యక్ష విధానం, భ్రమపరిచే విధానం, సృజనాత్మకత విధానం. ఊహా విధానం. రొషాంక్ ఇంక్ బ్లోడ్ పరీక్ష ఈ విధానానికి సంబంధించిందంటే ఊహా విధానానికి సంబంధించింది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ప్రత్యక్షత సంపూర్ణంగా జరిగే అభ్యసనం. ప్రత్యక్షత సంపూర్ణంగా జరిగే అభ్యసనం అంతర్దృష్టి అభ్యసనం, యత్నదోష అభ్యసనం, కార్యక్రమయుత అభ్యసనం, పరికరాత్మక అభ్యసనం. ప్రత్యక్షత సంపూర్ణంగా జరిగే అభ్యసనం ఏదంటే అంతర్దృష్టి అభ్యసనం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, సీత ఉపాధ్యాయుడు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తుంది. ఇచ్చిన ప్రతిసారి పునర్బలనాన్ని పొందుతున్నది. ఇక్కడ జరిగే పునర్బలనం స్థిరకాల వ్యవధి పునర్బలనం, స్థిర నిష్పత్తి పునర్బలనం, చరశీల పునర్బలనం, నిరంతర పునర్బలనం. ఆప్షన్ 4 కరెక్ట్. నిరంతర పునర్బలనం. స్థిరకాల వ్యవధి అంటే స్థిరమైన కాల వ్యవధి ఉంటుంది. స్థిర నిష్పత్తి అంటే ప్రతి 5 సరైన సమాధానాలకి ఒక బహుమతి ఇచ్చేది స్థిర నిష్పత్తి పునర్బలనం. చరశీల పునర్బలనం అంటే వివిధ పునర్బలనాలు ఇవ్వడం అనేది చరశీల పునర్బలనం. నిరంతర పునర్బలనం అంటే సరైన పునశ్చరణానికి సమాధానం ఇచ్చడం, సరైన దానికి సమాధానం ఇవ్వడం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, 16 PF ప్రశ్నావళిని రూపొందించిన వారు హత్వే, మెక్లెనీ, జోన్స్, RB కాటెల్. ఆప్షన్ 4. 16 PF ప్రశ్నావళిని రూపొందించిన వారు RB కాటెల్. 16 PF అంటే 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్ టెస్ట్. అంటే పర్సనాలిటీ ఫ్యాక్టర్ టెస్ట్ 16 అనేది 16 PF కింద రూపొందించారు. సో ఇక్కడి వరకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగికి సంబంధించిన బిట్స్ కంప్లీట్ అయినాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.